మీలో వైజాగ్లో సైన్ ట్రైన్ రెస్టారెంట్ ఎంతమంది తెలుసు? ఇందులో మొగలై బిర్యానీ సూపర్ ఉంటుందండి. మా బావ ట్రై చేశాడంట, అందుకని నన్ను తీసుకొచ్చాడు ఇక్కడికి. ట్రైన్ రెస్టారెంట్ కదండి, ట్రైన్ నడుపుకుంటే లోపలికి పోదామా? ట్రైన్ రెస్టారెంట్ అన్నా కదా, బండి నడుపుతాం ఏంటని తిట్టకండి. నాకు ట్రైన్ నడపడం రాదు, బండి ఒకటి నడపడం వచ్చు. అలా డోర్ తీసి లోపలికి వెళ్ళగానే కొల్లు అయితే చెదిరిపోయినాయి. అంత బాగున్నాయి అంబియన్స్. నేను వరకు వెళ్ళిన రెస్టారెంట్లో ది బెస్ట్ అంబియన్స్ అని చెప్పుకోవచ్చు అనమాట. ఎందుకంటే ఇప్పుడు వచ్చి పెద్ద రెస్టారెంట్కి వెళ్ళదు కాబట్టి. నువ్వు కానీ బర్త్డే సెలబ్రేట్ చేసుకుంటే కేక్ తెచ్చుకుని మొక్కలు కట్ చేసి తినిపించుకోవచ్చు ఇక్కడ. ఇక యుద్ధం మొదలెడదాం వెళ్ళి సీట్లో కూర్చుండిపోయాను. మనం వైజాగ్లో ఉన్నాం కాబట్టి వైజాగ్ ప్లాట్ఫామ్ దగ్గర కూర్చున్నాం అనమాట. అయినా ఎక్కడి నుంచి అయ్యా బాబు ఈ రెస్టారెంట్కి ఇలాంటి ఐడియాలు. ట్రైన్ రెస్టారెంట్ అంట, జైలు రెస్టారెంట్ అంట, ఇంకొన్ని రోజులు అయితే ఏరోప్లేన్ రెస్టారెంట్ అంటారేమో. ఏరోప్లేన్ మీద తెచ్చేస్తారు ఫుడ్ నాకు తెలిసి. అసలు మొగలై బిర్యానీ అంటే మొత్తం బిర్యానీ మీద గుడ్డుతో కప్పేసి తెచ్చేస్తారు కదా. కానీ బిర్యానీ ఎలా ఉందో తెలుసా? ఏదో చివరిలో మిగిలిపోయిన రైస్లో కొన్ని మాసం మొక్కలు కొన్ని గుడి మొక్కలు వేసి చేసినట్టు బాబు. నేను రాత్రి 10:30కి వచ్చాం, ఐటమ్ అయిపోయినట్టు ఉంది. మా బావ దీన్ని చూసి నేను మొన్న తిన్నా ఇలా లేదురా అన్నాడు. సర్లే బాబు ఏదో కుమ్మేద్దాం నేను అన్నాను. టేస్ట్ అయితే అంత ఏం గొప్పగా లేదంటే పర్లేదు అంతే. చివరిలో కడుపు చల్లబడడానికి చల్లకుండా కూల్ డ్రింక్ అలాగే సోంపు నోట్లోకి అయితే తోసేసాం అనమాట. ఉంటాను మరి, నెక్స్ట్ వీడియోకి వెళ్తాం. టాటా.